కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తమ వారికే మద్యం దుకాణాలు దక్కేలా చేసి రాష్ట్రంలో లిక్కర్ మాఫియాను నడిపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఆయన పార్టీ నాయకులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ 2,900 మద్యం షాపుల సంఖ్యను 3,900కు పెంచి ప్రతి మద్యం దుకాణం పక్కన పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేశారన్నారు. ఇలా మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజలను కూర్చోబెట్టి మరీ వారితో మద్యం తాగిస్తున్నారని విమర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని భట్టిప్రోలు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలులో ఉన్నాం. భట్టిప్రోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు వినూత్న నిరసన చేపట్టారు. పూర్తిగా ఏదైతే బెల్ట్ షాపులు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్నాయి. దాంతోపాటుగా పర్మిట్ రూములు కూడా అనుమతించారు. దాన్ని నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మనతో వరికోటి అశోక్ బాబు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి వినూత్న నిరసన? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ షాపులన్నీ తీసేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళకి షాపులు పెంచి 3,900 షాపుల దాకా పెంచి 2,900 ఉండేటువంటి షాపుల్ని, ప్రభుత్వ షాపుల్ని 3,900 దాకా పెంచి లిక్కర్ మాఫియాని రాష్ట్రంలో పెట్టి తెలుగుదేశం వాళ్ళకి నాయకులకు మాత్రమే వచ్చేటట్లుగా చేసి వాళ్ళ నాయకులు సంపాదించుకునే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక అది ఎలా జరిగింది అని అంటే ఒక్కొక్క షాపుకి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంటింటికి పోయి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని నీకు ఇస్తామని చెప్పేసి అమ్మఒడి అన్నారు. 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 15,000 చొప్పున నెలకి ఇస్తామని చెప్పేసి సూపర్ 6 అన్నారు. చాలా చెప్పారు. వాటికి భయపడిపోయి నాయకులు మందు షాపులు పెట్టుకొని ఒకళ్ళు చీకులు అమ్ముకుంటున్నారు, ఒక మందులు అమ్ముకుంటున్నారు. అక్కడ పర్మిట్ షాపులు పెట్టారు. ప్రతి ఒక్క మందు షాపు పక్కనే పర్మిట్ షాప్ పెట్టి ఈ తెలుగుదేశం లిక్కర్ మాఫియా, మద్యం మాఫియా వాళ్ళు అక్కడ ఈ చీకులు అమ్ముకోవడం, చికెన్ బిర్యానీలు అమ్మడం, వాళ్ళని కూర్చోబెట్టి మందు దాపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు, దాంతోపాటుగా పర్మిట్ రూములను కూడా ఖచ్చితంగా తొలగించాలి. నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని తొలగించేంత వరకు తమ నిరసన కొనసాగిస్తాము. భారీ స్థాయిలో ఉద్యమం చేసి ఖచ్చితంగా ఆ బెల్ట్ షాపులను తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కూడా అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, భట్టిప్రోలు, బాపట్ల జిల్లా.